శుభం. జయస్తు. సో టీకా కానీ ఒకసారి చూసుకుంటే, ఒకసారి టీకా చదవండి మీరు. ద్వాదశ శ్లోకం టీకా. చతుర్థ 4వ పాదం. అమాత్రః పాదం కానిది, అవ్యవహార్యః వ్యవహారాతీతమైనది, ప్రపంచ ఉపశమం పంచభూతాలకు అతీతమైన స్థితి, శివం శివం అద్వైతం. చతుర్థ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, 4వ పాదం అని మీరు కూడా రాశారు కదా దాన్ని. కానీ కింద భావనలోకి వెళ్ళినప్పుడు నేను భాషకి ఇవ్వాల్సిన మర్యాదను ఇస్తూ భావనలో నాకు తీసుకోవాల్సిన లిబర్టీ తీసుకున్నా. చతుర్థ అన్నప్పుడు 4వ పాదం రాశారు కదా మీ గురువు గారు కూడా ఎవరైనా అడిగితే, కింద పదం మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు భాషకు ఇవ్వాల్సిన మర్యాదను ఇస్తాం. కాకపోతే భావం చెప్పినప్పుడు కాస్త చొరవ తీసుకుంటాం, భాష్యం చెప్పినప్పుడు ఫుల్ లిబర్టీ తీసుకుంటాం. అదే పాటించాను నేను కూడా. అనువదించినప్పుడు భాషకి ఆ పదాన్ని అలాగే అనువదిస్తాం, భావం చెప్పినప్పుడు కొంత లిబర్టీ తీసుకుంటాం. లిబర్టీ అంటే సందర్భోచితంగా దాన్ని చేస్తాం. ఎస్. చతుర్థ 4వ పాదం. అమాత్రః పాదం కానిది, అవ్యవహార్యః వ్యవహారాతీతమైనది. మీరు ఎలా లిబర్టీ తీసుకుంటారంటే 4వ పాదం పాదం కానిదని నువ్వు ఎలా లిబర్టీ తీసుకున్నావు? పాదం కాకపోతే పాదం అని ఎందుకు పెట్టావు? పాదం కానిది 4వ పాదం పాదం కానిది అని నువ్వు ఎలా లిబర్టీ తీసుకుంటున్నావు? నేను అలాగే తీసుకున్నాను. అదే మాత్రోస్ చతుర్థో. అవ్యవహార్యః వ్యవహారాతీతమైనది, ప్రపంచ ఉపశమం పంచభూతాలకు అతీతమైన స్థితి, శివం శివం అద్వైతం అద్వైతం, ఏవం ఈ విధంగా, ఆత్మా ఏవ ఆత్మే, ఓంకారః ఓంకారం, యః ఎవరు, ఆత్మే ఓంకారం, ఆత్మ ఏవ ఓంకారం, ఆత్మే ఓంకారం. ఆత్మా ఏవ ఆత్మే, ఓంకారః ఓంకారం, యః ఎవరు, ఏవం ఈ జ్ఞానాన్ని, వేద తెలుసుకుంటాడో, ఆత్మానం ఆత్మను, ఆత్మనా ఆత్మజ్ఞానం చేత, సంవిశతి సుసంపన్నం చేసుకున్నా. రెండిటికి 2 అర్థాలు రాశా. 7th దానికి 2 డైమెన్షన్స్లో వర్ణించా, 1 డైమెన్షన్లో వర్ణించలా. సో ఓంకార మాత్రం 4వ పాదమని చెప్పలేనిది, వ్యవహారీతమైనది, పంచభూతాలకు అతీతమైనది, 4 పాదాలు కలిగిన ఈ ఆత్మ చైతన్యమే శివం అన్నాను. 4వ పాదంలో 4 పాదాలు కలిగి ఉన్నాయని నేను అక్కడ లిబర్టీ తీసుకున్నాను. 4 పాదాలు కలిగిన ఈ ఆత్మ చైతన్యమే శివం, ఇదే అద్వైతం, ఈ ఓంకారమే ఆత్మ. ఈ మూడిటికి అభేదం ఉంది. ఎవరెవరికి? శివానికి, అద్వైతానికి, ఓంకారానికి మధ్య అభేదమే ఉన్నది. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానం ద్వారా సుసంపన్నం చేసుకుంటాడు. దీనికి నేను రెండు డైమెన్షన్స్లో భాష్యం చెప్పాయి ఒక్క శ్లోకానికి. ఏం భాష్యం చెప్పానో ఒకసారి చూద్దాం. మాండుక్యోపనిషత్ 12వ శ్లోకం. మాండుక్యోపనిషత్ ఎస్, చిట్ట చివరి శ్లోకం, శిఖరతుల్యమైన శ్లోకం. వీఆర్ జస్ట్ లర్నింగ్ ద పినాకిల్ స్టేట్ ఆఫ్ ఆల్ ది 11 శ్లోకాస్. ఆల్ ది 11 శ్లోకాస్ ఆర్ స్టెప్స్ which make us reach this pinnacle state called 12th శ్లోక called pinnacle state. Am I clear? మిగతా 11 శ్లోకాలు మెట్లు వంటివే. 12వ శ్లోకం గోపుర కలశం. 11 మెట్లెక్కి గోపుర కలశాన్ని చేరుకుని ఆ గోపుర కలశం శిఖరాగ్రానికి వెళ్ళి ఆ శిఖరాగ్ర స్థానం నుండి మనం సర్వస్వాన్ని దర్శించే ప్రయత్నాన్ని గావిస్తాం. 12వ శ్లోకం విశేషమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని నాకు ఎంత అద్భుతంగా నచ్చిందంటే, ఎంత హృదయస్థానీయమైన విద్య అయిందంటే, 2 డైమెన్షన్స్లో 2 దృక్కోణాల్లో ఈ విద్యను నేను వివరించడం జరిగింది. అదేంటో చూసే ప్రయత్నాన్ని గావిద్దాం. శుభం. ద్వాదశ శ్లోకం వివేకామృతం. అమాత్ర చతుర్దహ. ఆత్మ చైతన్యంలోని ఈ 4వ వ్యవస్థను ఆత్మ చైతన్యం యొక్క ఓ నిర్దిష్టమైన భాగంగా అభివర్ణించడం సాధ్యం కాదు. ఎత్తుగడే ఆత్మ చైతన్యం యొక్క ఈ 4వ వ్యవస్థని ఆత్మ చైతన్యం యొక్క నిర్దిష్టమైన ఓ భాగంగా అభివర్ణించడం సాధ్యం కాదు. దో ఇట్ ఈస్
one of the parts, one of the integral part of the Omkaram, it cannot be explained as only a part of the Omkaram. అది ఒక భాగంగా అభివర్ణించడం సాధ్యం కాదు. 4వ భాగాన్ని ఓ నిర్దిష్టమైన భాగంగా అభివర్ణించడం సాధ్యం కాదు. ఎస్, ఎందుకంటే ఈ 4వ పాదంలో మొదటి 3 పాదాలు అంతర్లీనంగా సమ్మిళితమయ్యే ఉన్నాయి. సో 4వ పాదంలో ఏమేమి ఉన్నాయి? మొదటి 3 పాదాలు సమ్మిళితమయ్యే ఉన్నాయి. ఆల్ ది 3 బ్యూటిఫుల్ విజ్డమ్స్, they are part and parcel of the 4th wisdom. They are part and parcel of the 4th wisdom. Though it is 4th wisdom, the 4th wisdom consists of all the maturity levels gained in the 3 phases అనేది నా ఉద్దేశం. 4వ వ్యవస్థలో 3 వ్యవస్థలని అనుభవించి సంప్రాప్తించుకున్న ప్రజ్ఞంతా, దార్శికతంతా, ఆ వికాసం అంతా 4వ చైతన్య స్థితిలో సమ్మిళితమై ఉన్నది. Am I clear? Yes. అలా అని ఈ 3 పాదాల మిశ్రమం నుండి 4వ పాదం పుట్టుకురాదు. ఆత్మ ఈ చైతన్యం 3 పాదాలు మిశ్రమంలోంచి 4వ పాదం పుట్టుకురాలా. అది 4వ పాదంలో మొదటి పాదాలు ఉన్నాయి, కానీ 3 పాదాలు కలిపితే 4వ పాదం రాదు. అర్థమైందా? అదొక్కటే పట్టుకోగలగాలి. ఏంటి? 4వ పాదంలో మొదటి 3 పాదాలు ఉన్నాయి, కానీ మొదటి 3 పాదాలు కలిపేస్తే 4వ పాదం రాలా. దానికి ఒక ఇండివిజువల్ స్టేటస్ ఉంది. ఎస్. ఆత్మ చైతన్యం యొక్క ఈ స్థితి ఈ 3 పాదాలకు అతీతంగా బాసిల్లుతూ ఉన్నది. అది 4వ చైతన్య స్థితిలో మొదటి 3 చైతన్య స్థితులు అంతర్భాగంగా ఉన్నప్పటికీ 4వ చైతన్య స్థితి 3 చైతన్య స్థితులకు అతీతముగా ఉన్నది. దీనికి ఇండివిజువల్ స్టేటస్ ఉంది. అలా ఈ దర్శనం నుంచి నేను ఓంకారాన్ని కనిపెట్టింది. ఓంకారంలో అకార ఉకార మకారాల కలయికలు ఉన్నప్పటికీ అకార ఉకార మకారాలు కలిపితే ఔం అవుద్దు కానీ ఓం అవ్వదు. సో అది 3 వ్యవస్థలు తనలో పుణికిపుచ్చుకున్నది, 3 వ్యవస్థలకి అతీతంగా మరొకటి ఉన్నది. అది ఆ శబ్దాలంకారంలో నేను దర్శించిన దర్శనం. దాని ప్రకారమే దాన్ని నేను వివరించడం జరిగింది. ఎస్. ఉదాహరణకు ఆత్మలో ఉన్న తత్వాన్ని ఆత్మ అభివ్యక్తీకరిస్తే విశ్వం పుట్టుకొచ్చింది. అలా అని విశ్వం యొక్క స్వరూప స్వభావ ప్రభావ ప్రాభవాలను పరిగణించి ఆత్మ చైతన్యం యొక్క నిజరూపాన్ని అంచనా వేయడం ఓ ఘోర తప్పిదమే అవుతుంది. ఇందాక నేను చెప్పా కూడా, విత్తనం నుంచే మహావృక్షం వచ్చింది. కానీ మహావృక్షాన్ని చూసి విత్తనం ఎలా ఉంటుందో అంచనా ఏమంటే ఏం చేస్తాడు? పెద్ద చెట్టు వేసి చిన్న బొమ్మ వేశాడు, పెద్ద చెట్టు సైజు తగ్గించాడు. విత్తనాన్ని చూసి వటవృక్షం మహావృక్షాన్ని అంచనా ఏమంటే పెద్ద బండ చుట్టాడు. అలాగే యావత్ సృష్టి ఆత్మచైతన్యం నుంచి ఆవిష్కృతమైన సృష్టిని బట్టి ఆత్మచైతన్యాన్ని అంచనా వేయటం, ఆత్మచైతన్యాన్ని బట్టి సృష్టిని అంచనా వేయటం ఎంత తప్పిదమో, అలాగే మొదటి 3 చైతన్య స్థితులు చిట్ట చివరి 4వ చైతన్య స్థితిలో సమ్మిళితమై ఉన్నప్పటికీ ఆ 3 చైతన్యాల మిశ్రమము 4వ చైతన్యంగా ఉండదు. 4వ చైతన్యానికి ఒక ఇండివిజువల్ స్టేటస్ ఉన్నది. అంటే మొదటి చైతన్య స్థితం ఏ అనుకుందాం, రెండోది బి అనుకుందాం, మూడోది సి అనుకుందాం, 4వది ఏబిసి ఉండదు. దీనికన్నా ఆ సంబంధం లేకుండా ఇంకేదో ఉంటుంది. అది ఎస్. అలా చూడండి ఓంకారం ఎలా వచ్చిందో పేరు. అలా అని విశ్వం యొక్క స్వరూప స్వభావ ప్రభావ ప్రాభవాలని పరిగణించి ఆత్మ చైతన్యం యొక్క నిజరూపాన్ని అంచనా వేయడం ఓ ఘోర తప్పిదమే అవుతుంది కదా. సరిగ్గా అదే రీతిలో ఆత్మ చైతన్యం యొక్క ఈ 4వ స్థితిలో మొదటి 3 స్థితులు సమ్మిళితమై అంతర్లీనంగా ఉన్నప్పటికీ ఆ 3 స్థితుల సమ్మిళిత ఫలస్వరూపం ఈ 4వ స్థితి కాదు. మహోన్నతమైన ఈ 4వ స్థితి ఓ విశిష్టతను ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. అది ఈ 3 పాదాలకు పూర్తిగా భిన్నంగా ఓ ప్రత్యేకతను ఓ విశిష్టతను కలిగి ఉంటుంది. నిజానికి ఈ 3 పాదాలలో ఆత్మ చైతన్యం యొక్క వ్యవహార శైలికి 4వ పాదంలోని ఆత్మ చైతన్యం యొక్క ఈ వ్యవహార శైలికి ఏ పోలిక పొంతన కానరాదు. ఆత్మ చైతన్యం యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన స్థితి ఈ 4వ స్థితి. ఈ స్థితిలో మిగతా 3 స్థితులు అంతర్భాగంగా కొనసాగుతున్నాయి. అందుకే మరి
ఈ విశిష్టమైన జ్ఞానాన్ని ఓంకారం అన్న శబ్దమాధుర్యంతో అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే సరిగ్గా ఈ రీతిగానే ఓంకారం ధ్వనిస్తుంది. ఓంకారం అన్న సుశబ్దంలో అకార, ఉకార, మకారాలు అంతర్లీనంగా అంతర్భాగంగా కొనసాగుతూనే ఉన్న ఓం అన్న మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అకార, ఉకార, మకారాలు మూడూ కానరావు. కానీ ఒకవేళ మహర్షి మనకు చెప్పలేదనుకో, అకార ఉకార మకారాల కలయికని ఓంకారంలో మనకు కనిపించే కాదు. నాలుగో చైతన్య స్థితిలో మొదటి 3 చైతన్య స్థితులు ఉన్నాయి, కానీ ఓంకారంలో ఎక్కడ కనిపించదు. అది ఎంత బ్యూటిఫుల్గా పెట్టారో చూడండి. ఒక్కసారి యోచించండి. ఓం అన్న శబ్దాన్ని మహర్షి అకార ఉకార మకారాల సంగమం అని చెప్పుండకపోతే భౌతిక నేత్రాలతో ఓంలో ఆ 3 సమ్మిళితమై ఉన్నాయని అది శబ్ద విచ్ఛేదన, పదవిచ్ఛేదన చేయటానికి అయ్యేదా? మనకు అనిపించేది కాదు. కానీ చూస్తే అది కరెక్టే. కానీ ఆ 3 కలిపితే ఓం వస్తుంది, కానీ ఓం రావట్లా. కానీ ఓంలో 3 ఉన్నాయి కదా. సరిగ్గా అలాగే 4వ చైతన్య స్థితిలో మొదటి 3 చైతన్య స్థితులు సమ్మిళితమై ఉన్నప్పటికీ కానీ 3 కలిపితే 4వది రావట్లా అనేది మనం పట్టుకోగలగాలి. అలాగే ఆ శబ్ద మాధుర్యం ఆవిష్కరించడం జరిగిందని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి ఓంకారం అనే శబ్దానికి కూడా ఓ ప్రత్యేకత ఉందా లేదా? రైట్, ఎస్. కానీ ఓంలో ఆ ఉ ఉలు అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నాయి. కానీ ఆ ఉ ఉలు కలిపితే అవుం అవుతుంది, కానీ ఓం అవ్వదు. ఓం ఆ ఉ కలయికలోంచి పుట్టుకొచ్చిన అవుంగా కాక ఓంగా ధ్వనిస్తుంది. కావున ఓం ఒక భాగం కాదు. అవ్యవహార్య, లౌకికమైన అన్ని వ్యవహారాలకు ఈ ఆత్మ చైతన్యం అతీతంగా భాసిల్లుతున్నది. ఈ ఆత్మ చైతన్యమే శివం. ప్రపంచ ఉపశమః, పంచభూతాలకు అతీతమైన స్థితి ఇది. ఈ నిర్దిష్టమైన స్థితిలో 4వ పాదంలో ఆత్మ చైతన్యంలో లౌకికమైన ఏ వ్యవహార శైలి కానరాదు. పంచభూతాలకు పూర్తిగా అతీతమై బాసిల్లుతూ ఉంటుంది. శివం, ఆత్మ చైతన్యమే శివం. మహర్షులు చాలా విపులంగా 6-7 శ్లోకద్వయంలో ఆత్మ చైతన్యమే మహాశివుడని, అతడే దైవమని ప్రబోధించారు. మరల ఈ వర్తమాన శ్లోకంలో ఆ దివ్యజ్ఞానాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. శివుడు అన్యంగా శ్మశానాలలో ఉంటాడని భావిస్తున్న వారికి ఈ శ్లోకం ఓ చెంపపెట్టు. కనీసం శివుడు శ్మశానాల్లో ఉంటున్నాడని భావించే వాళ్ళకి ఈ శ్లోకం ఓ చెంపపెట్టు. ఎందుకంటే ఓంకారమే శివంగా మారింది. మరి శ్మశానాలు ఎప్పుడు వచ్చాయి కదా? మరి ఓంకారం ఎప్పటి నుంచి ఉంది? ఓకేనా? రైట్, ఎస్. మహర్షులు చాలా విపులంగా 6-7 శ్లోకద్వయంలో ఆత్మ చైతన్యమే మహాశివుడని, అతడే దైవమని ప్రబోధించారు. మరుల ఈ వర్తమాన శ్లోకంలో ఆ దివ్యజ్ఞానాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. శివుడు అన్యంగా శ్మశానాలలో ఉంటాడని భావిస్తున్న వారికి ఈ శ్లోకం ఓ చెంపపెట్టు. కనీసం ఇప్పటికైనా మానవాళి శివుని కోసం బాహ్యంలో అన్వేషించడానికి పూర్తిగా స్వస్తి పలికి తానే ఆ మహాశివుడినన్న నిగూఢమైన సత్యాన్ని అర్థం చేసుకోగలగాలి. శివోహం 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 అని నినదించగలగాలి. ఈ ఆత్మ చైతన్యమే అద్వైతం. అద్వైతం కన్నా మించిన దివ్య దృక్కోణం మరొకటి లేదు, ఉండదు, రాబోదు. సర్వులతో సమస్తంతో అభేదాన్ని దర్శించగలిగే దార్శనికతే అద్వైతం. విశ్వంలో ఉన్నది కేవలం దైవం మాత్రమే. దైవం తప్ప దైవానికి అన్యంగా మరొకటి లేనే లేదన్న సుజ్ఞానమే అద్వైతం. అద్వైతమే ఓంకారం యొక్క సహజ దృక్కోణం. ఆత్మా ఏవ ఓంకారః, ఆత్మే ఓంకారం, ఆత్మే శివమని, ఆత్మే అద్వైతమని ఉపదేశించిన మహర్షి సరిగ్గా ఈ ఆత్మ చైతన్యమే ఓంకారమని విపులంగా వివరించారు. మేల్కోవడం, నిద్రపోవడం మొదలైనవన్నీ క్షేత్ర వికారాలే కదా, పూర్తిగా దేహానికి సంబంధించిన పోకడలే కదా. మరలాంటప్పుడు దేహం మేల్కోవడాన్ని అకారంగా,
దేహం కలగనడాన్ని ఉకారంగా, దేహం గాఢ నిద్రలోకి జారుకోవడాన్ని మకారంగా అభివర్ణించడం హాస్యాస్పదమే. అలా అభివర్ణిస్తున్న అజ్ఞానులకు ఈ ప్రబోధన ఓ చెంపపెట్టు. ఇప్పటికీ ఓంకారాన్ని కేవలం ఓ శబ్దంగా భావిస్తున్న వారు సైతం ఈ సుజ్ఞానాన్ని అర్థం చేసుకొని కనీసం ఇప్పుడైనా మేల్కోవాలి. కావున ఇప్పటికైనా శివుడు అన్యంగా లేడని, నేను ఆత్మ చైతన్యాన్నినని, ఆత్మ చైతన్యమే శివుడని, కావున నేనే శివుడునని తెలుసుకోగలగాలి. ద్వైతం అవైదికమని, అవాస్తవమని అర్థం చేసుకోగలగాలి. జీవుడు దేవుడు అంటూ ప్రత్యేకించి ఇద్దరు విడివిడిగా లేరని గ్రహించగలగాలి. జీవుడే దేవుడన్న సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకొని జీవ బ్రహ్మైక్య విచారణను గావించగలగాలి. జీవేశ్వర అభేద దర్శనాన్ని స్వాగతిస్తూ ద్వైత దుర్గంధాలను శాలన చేసుకోగలగాలి. సరిగ్గా అదే రీతిలో ఆత్మే ఓంకారమని, ఓంకారమే ఆత్మ చైతన్యమని గుర్తెరగగలగాలి. కావున ఓంకారం మొట్టమొదటిగా పుట్టుకొచ్చిన ఓ ధ్వనో, ఓ శబ్దమో, ఒక రవళో కానే కాదని, ఆత్మజ్ఞానం యొక్క నామాంతరమే ఓంకారమని, సృష్టి యొక్క ఆవిర్భావ జ్ఞానం పొందుపరచబడిన ఓ మంత్రమే, ఓ మంత్రాత్మకమైన సుశబ్దమే ఓంకారమని తెలుసుకోగలగాలి. ఏవం వేద ఆత్మానం ఆత్మ నా సంవిశతి. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో వారు ఆత్మను ఆత్మజ్ఞానం చేత సుసంపన్నం చేసుకుంటారు. ఓంకారం ఓ శబ్దం కాదని, ఓంకారం ఓ జ్ఞానమని, ఓంకారమే ఆత్మ అని అర్థం చేసుకోవడంలో కృతార్థుడైన ఓ సాధకుడు ఆ ఓంకార జ్ఞానం చేతనే, ఆ ఆత్మజ్ఞానం చేతనే తన సహజ నిజతత్వమే అయి ఉన్న ఆత్మ చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడంలో కృతకృత్యుడవుతాడు. అవైదికమైన భాష్యం యొక్క దుష్పరిణామం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోని 17వ శ్లోకాన్ని ఈ సందర్భంగా ఓసారి అధ్యయనం చేద్దాం. అంతఃకరణమునందు కర్తృత్వభావం లేనివాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందును కర్మల యందును అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములను అన్నింటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాడు. అతనిని ఎట్టి పాపములను అంటవు. 18వ అధ్యాయం 17వ శ్లోకం. అంతఃకరణమునందు కర్తృత్వభావం లేని వాని బుద్ధి ఈ ప్రపంచిక పదార్థముల యందు కర్మల యందు అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములన్నిటినీ హతమార్చనను వాస్తవంగా చంపినవాడు కాడు. అతడికి ఎట్టి పాపము అంటదు అని చెప్పాడు కదా. దాన్ని ప్రతిపాదిస్తున్నాం. దేనికోసం దాన్ని ఉటంకించామో చూద్దాం. గీతాచారుల చేత ఉపదేశించబడిన ఈ శ్లోకాన్ని ఓసారి నిశితంగా అధ్యయనం చేస్తే కర్తృత్వ భావమే అత్యంత ప్రమాదకరమైనదని, ఏ మానవుడైతే కర్తృత్వ భావానికి లోనవుతాడో అతడు పుణ్యపాపాల విషవలయంలో చిక్కుపడిపోతాడని స్పష్టంగా చెప్పబడింది. కావున ప్రతి సాధకుడు అవైదికమైన విషతుల్యమైన ఈ కర్తృత్వ భావాన్ని తక్షణమే పూర్తి స్థాయిలలో ముండనం చేసుకోవాల్సి ఉంటుందని కూడా సుస్పష్టమవుతున్నది. మరింతకీ కర్తృత్వభావం అనగానేమి? ఓ సాధకుడు తాను ఆత్మ చైతన్యానన్న సత్యాన్ని విస్మరించి ప్రస్తుతం తాను పోషిస్తున్న పాత్రనే, ధరిస్తున్న దేహాన్నే తానని అపోహపడి పాత్ర, దేహం చేస్తున్న కర్మలనన్నింటినీ తాను చేస్తున్నానని అపార్థం చేసుకోవడమే కర్తృత్వ భావం. సో 18వ అధ్యాయం 17వ శ్లోకంలో చాలా విపులంగా అంతఃకరణందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందు అంటుకొనదు. ప్రాపంచిక పదార్థముల యందు కర్మల యందు అంటుకోడు. అట్టి పురుషుడు ఏ పురుషుడు? కర్తృత్వ భావం లేనివాడి పురుషుడు. మొత్తం లోకాలన్నిటినీ హతమార్చినను వాస్తవంగా చంపినవాడు కాడు. అతడికి ఎట్టి పాపము అంటదు అని చెప్పినప్పుడు కర్తృత్వ భావం వెళ్ళనా కాదా? వెళ్ళను. కర్మ వెళ్ళనా, కర్తృత్వ భావం వెళ్ళనా? కర్తృత్వ భావం అంటే ఏంటి? పాత్ర చేసినవి, దేహం చేసినవన్నీ నేను చేశాను అనుకోవటం. మరి ఏ కర్తృత్వ భావాన్ని అయితే గీతాచార్యులు వదిలేయమంటున్నారో, మనం ఒక చెంపన ఆత్మ అని చెప్పి
ఆత్మ లేచినప్పుడు, ఆత్మ పడుకున్నప్పుడు, దేహం చేష్టలతో ఆత్మని ఐడెంటిఫై చేయటం అనేది కర్తృత్వభావాన్ని పెంచుతుందా లేదా? కనీసం వాళ్ళు ఎక్కడ నేనన్నా దేహం నిద్రపోతున్నప్పుడు ఆత్మ నిద్రపోకుండా మేలుకుని దేహం ద్వారా అనుభవాలు పొందటం అనేది నేనన్నా, వాళ్ళు రెండు ఒకటిగానే అభివర్ణించారు. మరి నిద్రపోతున్నప్పుడు నాకు బాగా నిద్ర పట్టింది, ఎంత ఆనందంగా ఉందో అన్నప్పుడు ఆ రెండు కలిపేశాడా కలపలేదా? నేను దేహం పడుకున్నప్పుడు పడుకుంది నేనే, దేహం పడుకున్నప్పుడు నేను కూడా తీవ్రంగా పడుకోవడం నుంచి ఆనందం వచ్చినప్పుడు సపరేట్ చేయలేదే. అంటే అప్పుడు కర్తృత్వభావం పెంచినట్ట లేనట్ట? దిస్ ఈస్ ఎ క్రూషియల్ పాయింట్ టు అటాక్. అగైన్ ఐ రిపీట్ మై dear aspirants. In chapter number 18, verse number 17, Lord Sri Krishna has categorically, specifically emphasized that the villainary aspect is not act, is not karma, but it is katrutva bhava. If a human being doesn't have the katrutva bhava, however worse sins he may do, still he is not guilty. If a human being in his thinking pattern has come out of the clutches of katrutva bhava, once a human being has come out of the clutches of katrutva bhava, in spite of the worst sins committed by him, even for example, supposing he has killed all the human beings on this terra, he is not still satisfied. He has attacked terra and destroyed the entire terra. He is still not satisfied. He has attacked sun, moon and all the planets in this galaxy. The galaxy got perished. Still he is not satisfied. He has attacked all the galaxies, all the creation, entire creation is being nullified. Even then he is not guilty because he doesn't have the katrutvam. He will not be sentenced to any punishment. Am I clear? So who is the villainary aspect, whether the act or katrutva bhava? What exactly is katrutva bhava? The embodiment has certain tendencies. The character has certain tendencies. When you began to identify yourself with the tendencies of the embodiment, with the characteristics of the character, then that is katrutva bhava. So how do you come out of the clutches of katrutva bhava? Chapter number 5, sloka number 8 and 9. Where Lord Sri Krishna teaches us that the embodiment has certain tendencies, but they have nothing to do with my innate consciousness. They are just limited to the embodiment and character. It is the embodiment that is behaving in such a way. They are all kshetra vikaras. The term is also being taught by Lord Sri Krishna. Then, in all the 12 slokas, on a continuous basis, they are raising, adopting, growing, nurturing katrutva bhava in our thinking pattern. Because what sleeps? The embodiment goes to sleep. Who felt joyful when the embodiment was in sleep? It is the embodiment, because we have given rest to that. It has taken some certain, it has begun to be blissful for a while, to be happy for a while, to be relaxed for a while. Then the more and more you are identifying yourself with the tendencies of embodiment, indirectly you are developing the katrutva bhava, which is the worst sin అనేది నా ఉద్దేశం. సదస్సులారా, అంతఃకరణం నందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి కర్మల యందు ప్రాపంచిక పదార్థముల యందు అంటుకొనదు. అంతఃకరణం అంటే బాహ్యమా లోపల? కర్తృత్వ భావం అనేది ఏంటో తర్వాత చూద్దాం. అంతఃకరణం నందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందు కర్మల యందు అంటుకొనదు. ఎప్పుడైతే కర్తృత్వ భావానికి పూజ చేసి శాల్వా కప్పి బయటికి తోసేశాడో, అతడు అంతఃకరణందు కర్తృత్వ భావం లేని వాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందు కర్మల యందు అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములన్నిటినీ హతమార్చును, వాస్తవముగా చంపినవాడు కాడు, అతడికి ఎట్టి పాపము అంటదు. అన్నప్పుడు కర్మ విలన, కర్తృత్వ భావం విలన? మరి కర్తృత్వ భావం అంటే ఏంటి?
దేహానికి కొన్ని పోకడలు ఉంటాయి, మానవుడికి కొన్ని చేష్టలు ఉంటాయి. దేహం యొక్క పోకడలన్నింటినీ నా సహజత్వమే అనుకోవటం, మానవుడి యొక్క పోకడలన్నీ నా సహజత్వమే అని అపోహకు గురి కావటమే కర్తృత్వభావం. మరి దేహం నిద్రపోతున్నప్పుడు దేహం పడిన సుఖాన్ని ఆనందం అని, నేను అని దేహం చేస్తున్న చేష్టలన్నీ నేనుతో ఐడెంటిఫై చేసుకోవడంతో కర్తృత్వభావం పెరుగుతుందా పోదా? మరి ఏ కర్తృత్వభావాన్ని అయితే శ్రీకృష్ణుడు శాస్త్రచికిత్స చేసి క్యాన్సర్ లాంటి దాన్ని బయటికి పడేస్తే, వీళ్ళు మా ఊరు మొత్తంలోకి నేనే తెలివైనోడిని, డాక్టర్ డబ్బులు కొట్టేసి నా కణాలు కూడా కొట్టేస్తాడని డాక్టర్కి ఏ క్యాన్సర్ కణాలను అయితే తీసేశాడో మళ్ళీ అన్నిటిని లోపలేసేసుకున్నంత దారుణంగా వీళ్ళ ఉపదేశం ఉందా లేదా? ఉన్నది. When you are identifying yourself with the tendencies of embodiment, that itself is called as Kartrutva Bhava. All the 12 slokas, they are directly and indirectly, they are promoting Kartrutva Bhava, which is quite poisonous for us. Am I clear? దేహం యొక్క ప్రక్రియలన్నీ ఆత్మ ప్రక్రియలుగా అపార్థం చేసుకోవడం వల్లనే ఈ కర్తృత్వ భావం పుట్టుకొస్తుందని తేటపడింది కదా. ఏ కర్తృత్వ భావాన్ని తక్షణమే త్యజించమని ఆచార్యులు హితవు పలుకుతున్నారో, దేహాన్ని ఆత్మతో అభివర్ణిస్తున్న ఈ అజ్ఞానులు విషతుల్యమైన ఈ కర్తృత్వ భావాన్ని మరింతగా పెంచి పోషిస్తున్నట్లే కదా. సాధకులారా, మహర్షి ఉపదేశించిన మహోన్నతమైన ఈ మాండుక్యోపనిషత్తులోని సత్యాన్ని యథాతథంగా అర్థం చేసుకొని, నేనే ఆ ఓంకారేశ్వరుడిని అని, నేనే దైవమని, నేనే ఆత్మ చైతన్యాన్ని అని, నేనే ఆ శివుడినని, అద్వైతమే నా సహజ సుదర్శనమని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు శిఖరాగ్ర సంచారకులుగా మలుచుకుంటారో, లేక ఈ మూర్ఖ శిఖామణుల విషవలయంలో చిక్కుకొని క్షేత్ర వికారాలనే ఆత్మచైతన్యంగా అపార్థం చేసుకుని మరింతగా కర్తృత్వ భావానికి లోనవుతారో నిర్ణయించుకునే స్వేచ్ఛ మీ సొంతం. ఎప్పుడూ ఎంచుకునే సాధికారత మీదే, న్యాయ నిర్ణేతలు మీరే. సో దేహం చేస్తున్నవన్నీ నేను చేశానని కర్తృత్వ భావాన్ని పెంచుకుంటారో, లేక మహర్షి ఉపదేశించిన మహోన్నతమైన ఈ మాండుక్యోపనిషత్తులోని సత్యాన్ని యథాతథంగా అర్థం చేసుకుని, నేనే ఆ ఓంకారేశ్వరుణ్ణి, నేనే దైవాన్ని, నేనే ఆత్మ చైతన్యాన్ని, నేనే ఆ మహాశివుణ్ణని, అద్వైతం నా సహజ సుదర్శనం అని అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు శిఖరాగ్రులుగా మలుచుకుంటారో, లేక ఈ మూర్ఖ శిఖామణులు విషవలయంలో చిక్కుకుని క్షేత్ర వికారాలని ఆత్మ చైతన్యంగా అపార్థం చేసుకుని మరింత కర్తృత్వ భావానికి లోనవుతారో నిర్ణయించుకునే స్వేచ్ఛ మీ సొంతం. ఎప్పుడు ఎంచుకునే సాధికారత మీరే, న్యాయ నిర్ణేతలు మీరే. గురువు ప్రబోధిస్తాడు, దాన్ని నువ్వు కావాలని వక్రీకరించేసేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఎవడేం చేయలేడు. కనీసం ఇంతటి సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకున్న ఈ శుభ సందర్భంలోనైనా ద్వైతం దుర్గంధభూయిష్టమని తెలుసుకుని దైవాన్ని బాహ్యంలో అన్వేషించడానికి పూర్తిగా స్వస్తి పలికి అంతర్ముఖులై అంతర్యామితో అనుసంధానమై యోగీశ్వరులుగా బాసిల్లమని మిమ్మల్ని వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఈ శ్లోకాన్ని మరో దృక్కోణం నుండి, ఈ శ్లోకాన్ని రెండో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పా. 12th శ్లోకం నాకు ఎంత గంభీరం అంటే లోతైన దర్శనం. ఈ శ్లోకాన్ని మరో దృక్కోణం నుండి, మహిమాన్వితమైన ఈ మహర్షి యొక్క ఉపదేశంలో అనేక దృక్కోణాలు, అనేక దర్శనాలు నిక్షిప్తమై ఉంటాయి. అందుకే మరి బహుముఖ కోణం నుండి ఈ శ్లోకాన్ని దర్శించే ప్రయత్నాన్ని గావిద్దాం. అమాత్ర చతుర్దహ పుష్కర శ్లోకాలతో పరిపుష్టమైన ఈ ఉపనిషత్తుకి ఈ వర్తమాన 12వ శ్లోకం గోపుర కలశం, శిఖరాగ్రం, తుది దర్శనం. అంతటి మహోన్నతమైన ఈ శ్లోకానికి అమాత్ర చతుర్దహ అన్న పదప్రయోగంతో అంకురార్పణ జరిగినది. ఆత్మ చైతన్యం యొక్క మహిమాన్వితమైన ఈ 4వ స్థితిని, 4 స్థితులు సమ్మిళితమై ఉన్న ఈ 4వ స్థితిని మహర్షి అమాత్రగా అభివర్ణించారు. మునుపటి శ్లోకాలలో ఓంకారాన్ని అకారం, ఉకారం, మకారం,
మొదలైన అక్షరాలతో అభివర్ణించిన మహర్షి ఈ నిర్దిష్టమైన శ్లోకంలో మహోన్నతమైన ఆ ఓంకారాన్ని మానవుడు ఆవిష్కరించిన భాషాపరమైన అక్షరాలతో కానీ శబ్దాలతో కానీ అభివర్ణించడం సాధ్యం కాదని సవివరంగా వివరించారు. ఓంకారమే ఆదిలక్ష్మి, తొలి చైతన్యం, తొలి స్థితి. దైవం, ఆత్మ మొదలైన స్థితులకు కూడా పూర్వజుడు ఓంకారం. దైవం, ఆత్మ చైతన్యం, సృష్టి, సృష్టిలోని ఈ పాలపుంత, పాలపుంతలోని ఈ భూతలం, ఈ భూతలం మీద మానవుని జన్మ మొదలైనవి ఆవిష్కరింపబడటం కన్నా ముందే ఈ ఓంకారం అస్తిత్వంలో కొనసాగుతున్నది. మానవ మస్తిష్కంలో పొసగి ఉన్న జ్ఞానమే భావంగా పరిణమిస్తుంది. మానవుడు ఆ భావాన్ని అభివ్యక్తీకరించడానికే శబ్దభూయిష్టమైన పద సంపదను ఆవిష్కరించాడు. ఆ పదానికి ఓ శాశ్వత రూపాన్ని పరికల్పించే నేపథ్యంలోనే ఆ పదాన్ని లిపిబద్ధం చేయనారంభించాడు. సరిగ్గా ఆ తరుణంలోనే లిపిబద్ధమైన అక్షరాలతో కూడిన భాష ఆవిష్కరింపబడినది. సరిగ్గా ఆ భాషలో భాగమే ఆ మొదలైన పద సంపద. ఇంకా సృష్టి కూడా సృష్టింపబడకముందు, ఆత్మ చైతన్యం కూడా అస్తిత్వంలోకి రాకముందు ఉన్న ఓంకారాన్ని మానవుడు ఆవిష్కరించిన ఆ అకార ఉకార మకారాలతో అభివర్ణించడం ఎలా సాధ్యం? అందుకే మరి మహర్షి ఓంకారాన్ని మానవుడు ఆవిష్కరించిన శబ్దశిల్పాలతో కానీ లిపిబద్ధమైన అక్షరాలతో కానీ అభివర్ణించడం అసాధ్యమని ఈ తుది దర్శనంలో తీర్మానించారు. అంతే కదా, మానవుడికి ఒక భావం వస్తే ఆ భావానికి పదం కనిపెట్టాడు, ఆ పదానికి శాశ్వతత్వం కల్పించడానికి లిపిబద్ధం చేయని ఆరంభించాడు. అసలు ఎక్కడ ఓంకారం? అలాంటిది మానవుడు యొక్క భావ సంపదలలో దాన్ని ఇమర్చడం సాధ్యం కాదని మహర్షి చెప్పారనేది చెప్పానండి. దీని ఎక్స్ప్లెనేషన్ అవసరం అంత వివరంగా విపులంగా చెప్పారు. ఇంకా ఏకం అనేకంగా పరిణమించక ముందు ఉన్న మహిమాన్వితమైన స్థితికి సంబంధించిన జ్ఞానం యొక్క శబ్ద స్వరూపమే ఓంకారం. అందుకే ఓంకారం అన్న సుశబ్ద ప్రయోగం మానవాతీతమైనది, దివ్యమైనది, మంత్రాత్మకమైనది. కావున ఓంకారం వ్యవహారికమైన భాష నుండి పుట్టుకురాలేదని, ఓంకారం ఒక దివ్యవాణి అని మహర్షి చెప్పకనే చెప్పారు. శివో అద్వైత ఏవం ఓంకార ఆత్మైవ. ఓంకారమే శివుడు, శివుని యొక్క దర్శనమే అద్వైతం. అద్వైత దర్శనాన్ని స్వాభావికంగా కలిగిన శివుడే ఆత్మ చైతన్యం. కావున ఓంకారం, శివుడు, అద్వైతం, ఆత్మకి మధ్య ఉన్నది అభేదమే. మహిమాన్వితమైన ఆ శివుని యొక్క దర్శనమే అద్వైతం. అమృతోపమానమైన ఈ సుజ్ఞానం యొక్క అభివ్యక్తీకరణే ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ. ఓంకారం నుండి శివస్థితి దాకా మహాప్రస్థానాన్ని కొనసాగించి సముపార్జించుకున్న దివ్యజ్ఞానానికి గౌరవాస్పదమైన నమస్సుమాంజలిని అర్పించుకుంటున్నానన్న భావ సౌరభమే ఈ ప్రణవ సహిత పంచాక్షరి మంత్రం. అవ్యవహార్య మహాశివునిగా నామాంతరం గావింపబడిన ఆత్మచైతన్యం యొక్క ఈ శివస్థితిలో కేవలం శుద్ధమైన సృజనాత్మకత మాత్రమే కానవస్తుంది. కేవలం సృజనాత్మకత తప్ప ఈ శివస్థితిలో ఏ వ్యవహారాలు లేసమాత్రం కూడా కానరావు. మహాశివుడు శుద్ధశక్తి స్వరూపాన్ని ఆజ్ఞాపించి తన ఆజ్ఞానుసారం వ్యవహరింపజేయగలగడమే సృజనాత్మకత. ఈ శుద్ధ సృజనాత్మకత తప్ప ఇతరోత్ర ఏ వ్యవహార శైలి కానరాని దివ్యస్థితే ఈ శివస్థితి. ప్రపంచోపశమః పంచభూతాల యొక్క సంఘాత స్వరూపమే ఈ ప్రపంచం. మహోన్నతమైన ఈ దివ్య శివస్థితిలో పంచభూతాలు తమ తమ స్థూలధర్మాలను పూర్తి స్థాయిలలో కోల్పోతాయి. అనగా ఇక్కడ నేను వేరే డైమెన్షన్ చెప్పింది. ప్రపంచోపశమఃలో ఇంకో డైమెన్షన్ చెప్పారు. పంచభూతాల యొక్క సంఘాత స్వరూపమే ప్రపంచోపశమః. పంచభూతాల యొక్క సంఘాత స్వరూపమే ఈ ప్రపంచం. మహోన్నతమైన ఈ దివ్య శివస్థితిలో పంచభూతాలు తమ తమ స్థూలధర్మాలను పూర్తి స్థాయిలలో కోల్పోతాయి. అనగా మహాశివుడు పంచభూతాలను శాసిస్తాడే తప్ప పంచభూతాలు తమ స్థూలధర్మాలతో మహాశివుడిని ప్రభావితం చేయజాలవు. అందుకే మహర్షి
ఈ శివస్థితిని ప్రపంచోపశమగా అది అభివర్ణించారు. నేను చెప్పానే, ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత పంచభూతాలు మనల్ని శాసించడం మానేస్తాయి. పంచభూతాన్ని మనం శాసించడం మొదలు పెడతాం. ఆ శివస్థితి అంత ఉత్కృష్టమైన స్థితి కాబట్టి ఆ స్థితిలో ప్రపంచ ఉపశమనం అన్నాడు. ప్రపంచం అంటే పంచభూతాలు, ప్రపంచం అంటే 5 ఏమేమి ఉన్నాయి, పంచభూతాలు. ఆ పంచభూతాలు మనం ఇంకా డైరెక్ట్ చేసి డ్యాన్స్ ఆడించలేము, ఉపశమ అన్నారు. రైట్. సంవిశత్యాత్మానా ఆత్మానం, ఆత్మని ఆత్మ ద్వారానే తెలుసుకొనవలెను. ఇంతటి నిగూఢమైన గోప్యమైన ఆత్మ చైతన్యాన్ని కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే తెలుసుకోవడం సుసాధ్యం. ఆత్మజ్ఞానమే ఆత్మ అని ఎందరో గురువరేణ్యులు, మరి ముఖ్యంగా స్వామి వివేకానంద సవివరంగా వివరించారు. స్వామి వివేకానంద చెప్పారు, ఆత్మజ్ఞానమే ఆత్మ, రెండు విడివిడిగా లేవు. ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానాన్ని ఆచరించడం అని కూడా చెప్పాడు ఆయన. కావున ఆత్మజ్ఞానం ద్వారానే ఆత్మ సుసంపన్నం అవుతుందని మహర్షి సుబోధనాత్మకంగా ప్రబోధించారు. య ఏవం వేద య ఏవం వేద. అక్కడ ఒకసారి డిఫైన్ చేసి ఇక్కడ 2 సార్లు డిఫైన్ చేసి, అక్కడ ఉన్నది 2 సార్లు రాసే. ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఈ రీతిగానే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకునే తీరాలి. అది 2 అర్థాలు ఏంటి? ఒకటేమో ఏవం వేద, ఈ జ్ఞానాన్ని ఈ రీతిగానే తెలుసుకోవాలి. రెండోది ఏవం వేద, ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని తెలుసుకునే తీరాలి. 2 అర్థాలు 2 సార్లు రాశారు. ఉపనిషత్తు యొక్క ఈ చిట్ట చివరి శ్లోకాన్ని బహుముఖ కోణం నుండి దర్శించి ఉపదేశించడం జరిగింది. ఈ 2 దృక్కోణాల నుండి దర్శించి ఉపదేశించబడిన భాష్య జ్ఞానాన్ని సంయుక్తంగా అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలులుగా పరిణమించ ప్రార్థన. శ్రీ వివేకానంద, మీ ఆధ్యాత్మిక సేవ. ఓంకారం గురించి ఓంకారం. ఓంకారం అనగా ఆది లేనిది, ఆది లేని దానిని ఆదియే లేదని, అనాదిగా ఉన్నదని ఆదిలో అర్థం చేసుకున్న స్థితి. ఓంకారం నా పుట్టినిల్లు, నా జన్మరహస్యం, నా నిజ దివ్య వైభవం, నా సహజత్వం, నా నిజతత్వం. ఓకేనా? రైట్. సో ఈ 12th శ్లోకాకి 2 డైమెన్షన్స్ చెప్పాను. ముఖ్యంగా ఏవం వేదాకి ఇది ఈ రీతిగానే తెలుసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని తీరాలి అని కూడా చెప్పాను. ఏమ్మా డౌట్ ఏంటి చెప్పు. అంటే ఆది లేనిది అన్నా ఆదియే లేదని అన్నా సేమ్ మీనింగ్ లేదు. ఆది లేనిది, ఆది లేని దానిని ఆదియే లేదని, అనాదిగా ఉన్నదని ఆదిలో అర్థం చేసుకున్న స్థితిలో ఒక్కదానికి ఆది లేదు, స్టార్టింగ్ లేదు. కానీ దానికి స్టార్టింగ్ లేదని దానికి అప్పుడు తెలియదు. స్టార్టింగ్ లేనిది కొన్నాళ్ళ తర్వాత స్టార్టింగ్ లేనిది తానేనని తెలుసుకుంది. స్టార్టింగ్ దానికి లేదు, కానీ స్టార్టింగ్లో దానికి స్టార్టింగ్ లేదని తెలియదు. ఎప్పటికో స్టార్టింగ్ లేనిది దానికి స్టార్టింగ్ లేదని తెలుసుకుంది. ఆది లేనిది, ఆది లేని దానిని ఆదియే లేదని, అనాదిగా ఉన్నదని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే అది ఓంకారం కాదు. అది ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఓంకారం అని దాని అర్థం. దాట్ విచ్ డజంట్ హ్యావ్ ఎ బిగినింగ్, దాట్ విచ్ డజంట్ హ్యావ్ ఎ బిగినింగ్. ఆది లేనిది, ఆది లేని దాన్ని, దేనికైతే బిగినింగ్ లేదో దాని గురించి తెలుసుకుంది. ఏమని? ఆది లేదని, ఆది లేనిది, ఆది లేని దాని గురించి తెలుసుకుంది. ఏమని? దీనికి ఆది లేదని, అనాదిగా ఉన్నదని ఆదిలో తెలుసుకుంది. ఎవరు తెలుసుకున్నారు? ఆది లేనిది తెలుసుకుంది. ఎవరి గురించి తెలుసుకుంది? ఆది లేని దాని గురించి తెలుసుకుంది. ఏమని తెలుసుకుంది? ఆది లేనిది. సో ఆది లేనిది, ఎందుకంటే అది ఆది లేనిది తనే అని తనకు తెలియదు. ఆది లేనిది ఒకటి ఉంది, అది ఒకదాని గురించి తెలుసుకుంది. ఏమని? దీనికి ఆది లేదని. ఎప్పుడు తెలుసుకుంది? స్టార్టింగ్లో తెలుసుకుంది. సో అట్లాగే తెలుసుకుంది కదా. ఇప్పుడు కూర్చో, అది నేను చెప్పిన దాన్ని డెప్త్ మీకు అర్థం అవ్వాలంటే నేను టంగ్ ట్విస్టర్ చేయలే. ఇది అర్థం అవ్వాలంటే క్రియేషన్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ రియలైజేషన్, ఎవల్యూషన్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ రియలైజేషన్, ఎన్లైటన్మెంట్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ రియలైజేషన్. గాడ్ నుంచి, ఓంకారం నుంచి గాడ్, గాడ్ నుంచి ఆత్మ, ఇవన్నీ కూడా సిరీస్ ఆఫ్ రియలైజేషన్స్.
సో ఫస్ట్ ఒకటి మొదలుపెట్టింది. దానికి ఆది లేదని మనకు తెలుసు, దానికి తెలీదు. ఆది లేనిది, ఆది లేని దానిని ఒక దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్ళింది. అది ఆది లేనిది, ఆది లేని దానిని తెలుసుకుంది. ఏమని? దీనికి ఆది ఎక్కడుందో అని తెలుసుకుంటే ఆదియే లేదని. ఇది తెలిసినప్పుడు నేను ఓంకారం గురించి ఫర్దర్గా డిక్ చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పడం భావ్యమా కాదా? ఆది లేనిది, ఆది లేని దానిని. సో ఒకటి ఇంకో దాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది. ఆది లేనిది ఒకదాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అర్థం చేసుకుంది. ఏమని? బాబోయ్, దీనికి ఆది లేదురా బాబు, అది అనాదిగా ఎప్పటి నుంచి ఉందిరా నాయన అని తెలుసుకుంది. అది ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే కాదు. సెల్ ఫోన్ ఇప్పుడు నువ్వు కనుక్కుని ఎవరు డిమాండ్ ఆల్రెడీ ఎప్పుడో కనుక్కున్నారు దాన్ని కదా. ఆదిలో అర్థం చేసుకునే స్థితి ఓంకారం అని అర్థం. శుభం జయోస్తు. మళ్ళీ కలుపు.